వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఇవాళ నేను ఎస్ఆర్ నగర్ హైదరాబాద్లో ఉన్న రమేష్ మేకప్ అకాడమీలో ఉన్నాను. సో చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మనతో పాటు ఉండడం జరిగింది. దానికన్నా ముందు రామ్ గారు అండ్ రమేష్ గారు కూడా ఉన్నారు. సో హాయ్ సార్. హలో సార్. సో రెగ్యులర్ ప్యాటర్న్లో మేము విజువలైజేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. రమేష్ గారు, మీరు కూడా కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. చాలామందికి కెరియర్ వైజ్గా మనం చూసుకుంటే చాలా కోర్సెస్ మనం నేర్చుకుంటూ ఉంటాం, కానీ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆపర్చునిటీ అనేది చాలామందికి అవగాహన ఉండదు దానిపైన. అండ్ మేకప్కి సంబంధించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మేకప్ మనకి ఎటువంటి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తుందో చాలామందికి తెలీదు. సో దాని గురించి మాట్లాడడానికి ఒకసారి రామ్ గారిని ఇంట్రడ్యూస్ చేద్దాం స్టూడెంట్స్కి కూడా. సో హలో అండి, హాయ్. సో రామ్ గారు, వీళ్ళంతా రమేష్ అకాడమీలో ఉన్న స్టూడెంట్స్. చాలామంది మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని ఒక గోల్తో ఇక్కడికి వచ్చిన ఆడపిల్లలు వీళ్ళంతా. బట్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యే ముందు మనకి మనం ఏ విధంగా విజువలైజ్ చేసుకోవాలి ఏంటనే దానిపైన పెద్ద అవగాహన లేదు వీళ్ళకి. సో ఒకసారి దాని గురించి. అంటే జనరల్గా జీవితంలో ఆనందంగా ఉండాలంటే మనకు జీవితంలో ఆస్తులో లేకపోతే మనం చాలా గొప్పగా ఫీల్ అయ్యేవి మన సొంతమో అవుతే తప్ప ఆనందంగా ఉండం. కానీ ఒక్క విషయానికే ఆనందం అన్న పేరు సామెతలో ఉంది, అంటే అందమే ఆనందం. ఈ అందంతో పాటు ఆనందాన్ని ఇవ్వగలిగిన మేకప్ ఆర్టిస్టులు మీరు. అయితే ఈ ఆనందం అంత ఈజీగా ఎలా వస్తుంది? చాలాసార్లు మేము చెప్తుంటామంటే కాన్ఫిడెన్స్ పెంచుకోవాలంటే అద్దం ముందు నిలబడి చూసి మిమ్మల్ని మీరే మెచ్చుకోండి, ఏం సాధించారో వాటిని తలుచుకోండి, జీవితం ఇంకా బాగుంటుందని భవిష్యత్తులో మీతో మీరే మాట్లాడండి అని అంటుంటాం. కానీ అద్దంలో చూసినప్పుడు మీ ముఖమే అందంగా మారినప్పుడు, అందంగా కనిపించినప్పుడు మేకప్ వేసిన వాళ్ళు యాడ్ చేసే వాల్యూ ఏంటంటే, అంటే మనం వేసేది కేవలం మేకప్ కాదు, వాళ్ళ జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగేది ఒక్క మేకప్. ఎందుకంటే ఏదైనా ఆత్మవిశ్వాసం కావాలంటే మనకి ఏదైనా సొంతం చేసుకోవాలి. ఏమీ సొంతం లేకుండా 2 నిమిషాల్లో మనిషి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని తన్ను తాను చూసుకొని నవ్వగలిగే అవకాశం ఉన్న ఒకే ఒక ప్లేస్ ఏంటంటే మేకప్ వేసిన తర్వాత. అంతకంటే ముఖ్యంగా అండి, ప్రొఫెషన్ను ప్రేమించడం అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే నా ప్రొఫెషన్ ఏది అన్నది, నా ప్రొఫెషన్ని నేను ప్రేమించకపోతే దాన్ని నేను చాలా ధైర్యంగా ఏ పని చేయలేను. నా ప్రొఫెషన్ మీదే, నా వృత్తి మీదే, నేను చేసే పని మీదే నాకు అనుమానం ఉందంటే చేస్తున్న పనిలో కూడా అనుమానం ఉంటుంది. దీనికి కన్విక్షన్ అంటాం. కన్విక్షన్ అంటే ఏంటి? మన వృత్తి పట్ల మనకు సంపూర్ణమైన అవగాహన, ఆత్మవిశ్వాసం ఉండడం. నేను చేస్తున్నది చాలా గొప్ప పని. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలుసా, ఒక క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్తో బాధపడుతున్న వృద్ధులందరికీ డాక్టరు వాళ్ళందరినీ, ఇక ఎలాగో జీవితం ఉండదు, వాళ్ళు వృద్ధులు, క్యాన్సర్ వచ్చింది, ఎలాగో చనిపోతారు, వాళ్ళల్లో ఆనందం ఎలా నింపాలి అంటే బర్త్డే ఫంక్షన్లు చేశారు, ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేశారు, పాటలు పాడించే వాళ్ళని పిలిచారు. కానీ ఒకరోజు ఒక డాక్టర్కి మంచి ఐడియా వచ్చి వాళ్ళందరికీ మేకప్ వేశారు. మేకప్ వేసిన తర్వాత ఆశ్చర్యపోతారు. మీకున్న ఒక గొప్ప లక్షణం ఇది, మీరు ప్రతిరోజు తలుచుకోండి. ఈ రంగంలో ఉన్నవాళ్ళు ఏంటంటే, భగవంతుడు కూడా చేయలేని పని, సృష్టి కూడా చేయలేని పని, ఒక్క క్షరం కూడా వెనక్కి తీసుకెళ్ళలేని ఒక గొప్ప పని మీరేంటంటే, ఒక మనిషికి మేకప్ వేస్తే 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళగలుగుతారు. అసలు నేను 10 ఏళ్ల కిందట ఎలా ఉన్నానో అలా నన్ను చూసుకోగలిగే అదృష్టం మామూలుగా రాదు. ఈ అదృష్టాన్ని మనం కల్పిస్తాం. మేకప్ వేస్తున్నప్పుడు మనం ఒక ఆర్టిస్ట్ అనో, పని కోసమో, లేదా సంపాదన కోసం ఈ రంగంలో ఉన్నామని కాకుండా గుర్తుపెట్టుకోండి బాగా. డాక్టర్ తను ఎప్పుడైనా వైద్యం చేస్తున్నప్పుడు నేను జీతం కోసం పనిచేస్తున్నాను, వీళ్ళ జబ్బులు బాగు చేస్తున్నానని తను తక్కువగా అంచనా వేసుకోడు. ఏమనుకుంటాడంటే, మీ ఆరోగ్యం బాగు చేస్తున్నాను, మిమ్మల్ని ఇంకొంతకాలం జీవించేటట్టు చేస్తున్నాను, మీ జబ్బులను నేను బాగు చేస్తున్నాను అని అనుకున్నప్పుడు మన మీద మనకు ధైర్యం పెరుగుతుంది. ఒక మేకప్ ఆర్టిస్టు మీ జీవితంలో నేను వెలుగు తెస్తున్నాను, మీ అందాన్ని పెంచుతున్నాను, మీ సంతోషాన్ని, ఆనందాన్ని పెంచుతున్నాను అని అన్నప్పుడు మనం గర్వపడి ఆ పని చేస్తాం తప్ప మనం చేస్తున్న పని తక్కువదా ఎక్కువదా అన్న ఆలోచన రాదు. అందుకనే మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళ జీవితంలో ఒక విలువను మనం యాడ్ చేస్తున్నాం అన్న విషయం మనం ఆలోచించాలి. మామూలుగా అండి, ఏ వృత్తిలో అయినా 3 రకాలైన వ్యక్తులు ఉంటారు. ఒకరు ఏంటంటే అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు. అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరంటే, నా దగ్గర సర్టిఫికెట్ ఉంటే, నా దగ్గర డిగ్రీ ఉంటే, నా దగ్గర విద్య ఉంటే ఎలాగైనా సరే అవకాశాలు నా దగ్గరికి వస్తాయి అని అనుకునేవాళ్ళు ఒకరు. రెండో రకం ఏంటంటే అవకాశాన్ని వెతికేవాళ్ళు.
అవకాశం ఎక్కడుందో వెతికి ఆ అవకాశాన్ని పట్టుకుంటారు. ఎందుకంటే నా దగ్గర ఈ విద్య ఉన్నప్పుడు దీన్ని వృధా చేయకూడదు, నేను వెతికి పట్టుకోవాలని. మూడో వాళ్ళం ఏంటంటే అవకాశాన్ని సృష్టించుకునేవాళ్ళు. అవకాశాన్ని సృష్టించుకోవడం అనేది అన్ని రంగాల్లో ఉంది. అందరిలాగా మనం ఉండాల్సిన అవసరం లే, మనం సృష్టించుకోవచ్చు. ఉదాహరణకు మీరు మేకప్ ఆర్టిస్టులుగా ఉన్నారు. మీరు మేకప్ ఆర్టిస్టులు అంటూనే మీకు అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఏ సీరియలు, సినిమా లేదా మ్యారేజ్ ఈవెంట్స్ ఇవే గుర్తొస్తాయి. ఇవి సాధారణంగా ఆలోచించడం. కానీ చాలా గొప్పగా ఆలోచించాలంటే అప్పుడు విజువలైజేషన్ కిందకి వస్తుంది. మీకు తెలుసా, ఎప్పుడైనా సరే ఎవరైనా ఎవరికైనా మేకప్ వేస్తున్నప్పుడు, ఉదాహరణకు ఒక వేషం కానీ ఒక వ్యక్తికి ఒక సందర్భంగా మీరు మేకప్ వేస్తున్నప్పుడు కానీ విజువలైజ్ చేసుకోకుండా మీరు మేకప్ వేయలేరు. అంటే ఒక పెళ్లి కూతురు ఎలా ఉండాలో అసలు ఏమీ లేకుండా మొహం కడుక్కున్నప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు పెళ్లి కూతురు ఎలా ఉండాలో మీరు మైండ్లో చూడగలిగితేనే మేకప్ అలా చూపించడం కోసం మేకప్ వేస్తాం. అంటే ఏంటి, వాళ్ళ అందాన్ని వాళ్ళు కూడా చూడకముందే మీరు చూడగలగాలి. ఆ శక్తి మీలో ఉంది. ఏదైనా ఒక వేషం కానీ ఒక అవతారం కానీ ఒక ఫేస్ కానీ ఒక క్యారెక్టర్ కానీ తీసుకురావాలంటే మేకప్ ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్ ఎలా ఉంటాడో మేకప్ ఆర్టిస్ట్ ముందే చూడగలగాలి. సో అట్లా చూడగలిగి ఆ విజువలైజేషన్తో దెన్ మీరు మేకప్ వేస్తే మళ్ళీ మీరు అలాగే చూశారనుకోండి, చాలా వాళ్ళనే సృష్టికర్తలు అంట. సో యు ఆర్ క్రియేటింగ్ వాల్యూ. సో మీరు ఎప్పుడైనా ఈ కెరీర్ని యు టేకప్ దిస్ కెరీర్ అండ్ థింక్ అప్, అంటే కొంచెం పైకి ఆలోచించండి. జాకప్, మేకప్, దెన్ యువర్ లైఫ్ షుడ్ బి హ్యాపీలీ ప్యాకప్. సో ఈ కెరీర్లో ఇలా ఆలోచించగలిగినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరం మన వృత్తిని మనం ప్రేమించడం ముఖ్యంగా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, నా వృత్తిని నేను సంపాదన కోసం కాదు ప్రేమిస్తున్నా కూడా. ప్యాషన్తో చేసేవాళ్ళు ఎలా చేస్తారంటే అండి, జనరల్గా తృప్తి పడరు, ఇంకా బాగా రావాలి అని ఆలోచిస్తారు. సంపాదన కోసం చేసేవాళ్ళు అంటే ఇంకా అయిపోలేదే అని చూస్తారు. మీరు ఎప్పుడైతే మీకు తెలీదు, ఏ కస్టమర్ అయినా దే ఆర్ మోర్ ఇంటెలిజెన్స్ దెన్ అస్. ఎందుకంటే మనం కస్టమర్ని ఎవరినైనా సరే, అంటే మీ పాత్రదారులు ఎవరైనా సరే, మీ క్లయింట్స్ ఎవరైనా సరే, మీరు క్లయింట్ని ఫస్ట్ టైం చూస్తుండొచ్చు, కానీ క్లయింట్ చాలామంది మేకప్ ఆర్టిస్టులను చూసి ఉండొచ్చు. అయితే వాళ్ళకి ఒక పేషెంట్ ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి పోయి ఉండొచ్చు, కానీ ఆ డాక్టర్ ఫస్ట్ టైం పేషెంట్ని చూస్తుండొచ్చు. ఒక్కొక్కసారి పేషెంటు డాక్టర్లను బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఏ డాక్టర్ ఎలా మాట్లాడాడు, ఏ డాక్టర్కి వైద్యం చేసే గుణం ఉంది, ఏ డాక్టర్కి ఓపిక ఉంది, ఎవరైతే వింటారో తేడాను వాళ్ళు గుర్తుపట్టగలరు. మనం అప్రోచ్ అయినప్పుడు క్లయింట్స్ని మనం ఎలా చేస్తున్నాం, మీ ప్రొఫెషన్ పట్ల మీకెంత బాధ్యత ఉంది, మీ ప్రొఫెషన్ పట్ల మీకు ఎంత కమిట్మెంట్ ఉందన్నది మీ క్లయింట్ చెప్పగలరు. మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారు, ఎంత జాగ్రత్త అడుగుతున్నారు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలండి. కొంతమంది డాక్టర్లు చాలా బిజీగా ఉంటారు, కొంతమందికి ఏమీ బిజినెస్ ఉండదు. కారణం తెలుసా అండి, కేర్. మీరు ఎంత కేర్ తీసుకుంటారు. ఈ కేర్ ఎప్పుడు వస్తుందంటే, అవతల వాళ్ళని కేర్ తీసుకునేది ఎప్పుడు వస్తుందంటే, మనల్ని మనం కేర్ తీసుకుంటే, మన వృత్తిని మనం కేర్ చేసేవాళ్ళైతే వాళ్ళు చాలా కేర్ చేస్తారు. రమేష్ గారు ఆయన హెయిర్ డ్రెస్సర్గా ఇండస్ట్రీకి పరిచయం అయి తర్వాత మేకప్ నేర్చుకొని చూడండి, అంచెలంచెలుగా తన వృత్తిని ప్రేమించకపోతే ఇంకా చాలే అబ్బా, మనం ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గానో ఉందాం అన్నారు. ప్రొడ్యూసర్గా కూడా ఎదిగే స్థాయి యాక్చువల్గా ఇందులో ఉందని ఏఎం రత్నం గారు నిరూపించారు. ఆయన ఒక మేకప్ ఆర్టిస్ట్గా ఉండి ఆయన మెల్లిగా దాన్నే నమ్మి సినిమా, మీకు తెలీదు ఒకప్పుడు ఆ జనరేషన్ మీరు ఉన్నారో లేదో, ఏఎం రత్నం సినిమా తీశాడంటే ఇండియాలో బాలీవుడ్లో కూడా టాప్ స్టార్ డేట్లు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. అట్లాంటి లెవెల్కి మేకప్ ఆర్టిస్ట్ జాయిన్ అయ్యారు. అంటే వాళ్ళు ఎంత ప్రేమించకపోతే అదే రంగంలో అట్లాగే పైకి వచ్చారు. చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది ఎన్నుకున్న వాళ్ళు మీరు ఉపాధి కోసం అన్నది చాలా బేసిక్. దయచేసి నన్ను అడిగితే మీరు అందుకు చేరుతుంటే అయితే నేను ఇది చెప్తుంటే వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు, కానీ ఉపాధి కోసం అండి. ఎందుకంటే మీరు ఏ పని చేసినా మీకు ఉపాధి దొరుకుతుంది. ఇంటి దగ్గర ఉండి చేసే పనులు బోలెడన్ని ఉంటాయి, కానీ గుర్తుపెట్టుకోండి, మేకప్ ఏంటంటే ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే అదృష్టం అందరికీ ఉండదు. ఏమైనా సర్వీసెస్ చేసి సర్వీసెస్కు డబ్బు ఛార్జ్ చేయొచ్చు, కానీ మీ లైఫ్లో ఒక చిరునవ్వు తెప్పించాలంటే దగ్గరి వాళ్ళై మంచి స్నేహితులు అయి ఉండాలి, మన చిరునవ్వు తెప్పిస్తారు.
మనకి ఏదైనా ఒక వస్తువు ఇస్తే చిరునవ్వు తెప్పిస్తారు, కానీ ఏమీ లేకుండా మిమ్మల్ని మీకే కొత్తగా పరిచయం చేసి మీలో చిరునవ్వు తెప్పించగలిగే ఒకే ఒక వృత్తి మీదే. అట్లాంటి మేకప్ ఆర్టిస్ట్ వృత్తిలో ఉన్న మీరు ఇట్లా మేకప్ ఆర్టిస్టులను చాలామందిని డెవలప్ చేయాలన్న రమేష్ గారి కోరిక, ఆయన అంతటితో ఆగకుండా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం, చాలామందికి మీ అందరికీ ఈ రంగంలో ప్రవేశం. చూడండి, ఎప్పుడైనా సరే కొంతమంది ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు ఆయన దారి చూపించగలడు. ఇక్కడి నుంచి మనం బాంబేకి వెళ్ళాలంటే బోర్డు ఉంటుంది, ఇటు బాంబేకి వెళ్ళాలని రూట్ మ్యాప్ ఉంటుంది, ఒక డైరెక్షన్ ఉంటుంది. డైరెక్షన్ను చూసి బాంబేకి చేరాల్సిన బాధ్యత మనది తప్ప బోర్డు మనతో రాదు. రమేష్ గారు మార్గాన్ని చూపించి మిమ్మల్ని ట్రైన్ చేసి ఒక్కసారి మార్కెట్లోకి మీరు పంపిస్తే మార్కెట్లో కొత్త అవకాశాలని సృష్టించుకునే మూడవ రకం వృత్తిలో మీరు ఉండాలి తప్ప మీరు అవకాశాలను సృష్టించాలి, కొత్తగా సృష్టించాలి. ఇట్లాగా మీరు కొత్తగా ఆలోచన ఎప్పుడు వస్తుందంటే, ఇది ఖచ్చితంగా నా ప్రొఫెషన్, నేను ప్యాషన్తో ఉన్నాను తప్ప ఏదో ఒక జాబ్ అన్నది కాదు. మీరు చూడండి, ఏ స్టూడెంట్ అయినా సరే కాలేజీలో కానీ ఎక్కడైనా సరే మా ఇంట్లో వాళ్ళు చేరమంటే నేను చేరాను అన్న స్టూడెంట్ ఎలా చదువుతాడు? నా జీవితంలో ఎలాగైనా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి నేను ప్రూవ్ చేయాలని అనుకున్న స్టూడెంట్ ఎలా చదువుతాడు? సైంటిస్ట్ అవ్వాలని అనుకున్న స్టూడెంట్ ఎలా చదువుతాడు? అట్లాగా మీకు ఆ కోరిక ఎంత బలంగా ఉంటే అన్ని అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాల కోసం ఎలాగో నన్ను విజువలైజేషన్ అని పరిచయం చేశారు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రతిరోజు మీరు నిజంగా ఏ ఉద్దేశంతో ఈ కోర్సులో చేరారో, ఎందుకు చేరారు అన్న ఉద్దేశానికి ఒక 3 రెట్లు ఎక్కువ క్వాలిటీని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నెలకి ఇంత సంపాదించాలని అనుకున్నారు, అంతకంటే 3 రెట్లు ఎక్కువ. సెకండ్ స్టెప్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదిద్దామని అనుకున్నాను, 3 లక్షలు సంపాదించాలని. 3 లక్షలు అన్నది మీ టార్గెట్ అయినప్పుడు 3 లక్షలు సంపాదించే మేకప్ ఆర్టిస్ట్ బిజీగా ఉంటే ఏమేం చేస్తారో రాయండి. ఎంతమంది క్లయింట్స్ నా దగ్గరికి రావాలి, నా దగ్గర నా ఇన్స్టిట్యూట్ లాగా నా సెంటర్ ఎలా ఉండాలి, నా అప్రోచ్ ఎలా ఉండాలి, నేను మాట్లాడుతున్నప్పుడు క్లయింట్తో నా సిచ్యువేషన్ ఎలా ఉండాలి, మా ఇల్లు నేను కూర్చుని ఫోన్ మాట్లాడుతుంటే క్లయింట్లో నేను ఏ లెవెల్లో ఉండాలి అని మీరు ఆలోచించండి. ఆ పరిస్థితులన్నీ మీరు డిజైన్ చేసి మీరు అనుకున్న టార్గెట్ని మీరు రాసుకుని ఒక పేపర్లో రాయండి. దీన్ని విజన్ బోర్డు అంటాం. ఈ విజన్ బోర్డును మీ అద్దానికి అతికించండి. మీ క్లయింట్ ఎట్లా అయితే మీరు మేకప్ వేసిన తర్వాత అద్దంలో చూస్తారో, మీరు అద్దంలో చూసిన ప్రతిసారి మీ గోల్ కనిపించాలి. మీరు అది చూస్తూ ప్రతి ఒక్కరికి, ఎవ్వరికి మీరు మేకప్ వేసినా సరే అది చూసిన తర్వాతే మేకప్ వేయండి. నేను చెప్తున్నాను, 40 రోజులు ఈ ప్రాక్టీస్ చేయండి, మీ లైఫ్లో మీరు రమేష్ అకాడమీని మర్చిపోరు. మీ లైఫ్లో వచ్చే మార్పును రమేష్ గారు అట్లా ఎవరైనా మీరు ఏదైనా సాధించి ఉంటే వాళ్ళను గెస్ట్ ఫ్యాకల్టీగా ఇక్కడికి పిలవండి. నెక్స్ట్ స్టూడెంట్స్ బ్యాచ్ వస్తారు కదా, వీళ్ళ అనుభవాన్ని వాళ్ళ చేత షేర్ చేసుకునేవ్వండి. చూడండి, మీరు ఎంతమందికి మేలు చేస్తే, ఎంతమంది జీవితంలో మీరు వెలుగు నింపితే మీ వెలుగు అంతగా నిండుతుంది. మీకు ఐస్ క్రీమ్ తెలుసా అండి? చూసారుగా ఐస్ క్రీమ్, అందరికీ తెలుసు. మీకు క్యాండిల్ తెలుసా? కొవ్వొత్తి. ఈ రెండింటికి ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి? అరే ఎంత బాగా చెప్పారు. కామన్ క్వాలిటీ కరిగిపోవడం. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఐస్ క్రీమ్ తన కోసం తను కరిగితే కొవ్వొత్తి ఇతరుల కోసం కరుగుతుంది. కొవ్వొత్తిని మనం ప్రతిసారి ఎందుకు గొప్పగా వెలుగు నింపడానికి దాన్ని వాడతాము అని అంటే, అది ఒక్కటి వెలిగిస్తే అది కరుగుతూ ఉంటుంది, వెలుగు పంచుతూ ఉంటుంది. విజువలైజేషన్లో మీరు ఎంతమంది జీవితంలో వెలుగు పంచితే, ఎంత షేర్ చేసుకుంటే, ఎంత మీరు డిస్ట్రిబ్యూట్ అవుతే మీ లైఫ్లోకి అంత వెలుగు వస్తుంది. సో మీరు మేకప్ వేసేది ముఖాలకు కాదు, జీవితాలకు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఇది నేనుండి అంటే నా అనుభవం. రమేష్ గారి ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత స్టూడియోలో ఎందుకో నన్ను నేను చూసుకుని నేను మేకప్ వేసుకోవాల్సిన నాకు అవసరం రాలేదు. నాకు కూడా అదృష్టం రమేష్ గారితో మేకప్ ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందా అని నేను చూసుకున్నాను. కాన్ఫిడెన్స్ నేను ఇంతవరకు అంటే స్టూడియోలో కెమెరా ముందు ఉండడం నాకు తెలుసు, కానీ కెమెరా ముందు అందరితో మాట్లాడేదానికంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. ఫస్ట్ టైం అరే మేకప్ ఇలా ఉంటుంది అని అన్న అనుభవాన్ని కలిగించింది. ఎక్కడ మేకప్ వేసారన్న ఫీలింగ్ కాకుండా వయసు తగ్గిందన్న ఫీలింగ్ కలిగించడం ఈ మేకప్ ఉన్న ప్రత్యేకత. ఈ ఫీలింగ్ని ఎప్పుడూ మీరు క్లయింట్తో మాట్లాడుతుండండి.
వాళ్ళు దే విల్ ఫీల్ హ్యాపీ. మీ ఏజ్ తగ్గిందండి, మీరు న్యాచురల్గా ఉందండి కలర్ అని ఇదే అందరూ చాలామంది కోరుకుంటారు. దీనికోసం వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. వాళ్ళ ఆహారం, ఆరోగ్యం అన్నీ బాగుండాలి. ఆరోగ్యం బాగలేకపోయినా సరే నేను ఆరోగ్యంగా ఉన్నాననే ఫీలింగ్ కల్పించి కొంతసేపు నవ్వు తప్పించగలిగినా సరే మీరు గొప్ప మేలు చేస్తున్నట్టే, కొన్ని జీవితాలకు వెలిగిస్తున్నట్టే లెక్క.